క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఈ పునరుత్థాన ఉదయకాల శుభములు తెలుపుతూ ఉదయకాల కృతజ్ఞతా ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. ఈ పవిత్ర ఆదివారపు వేళ సమాధిని గెలిచి లేచిన మన ప్రభువు పునరుత్థాన శక్తి మీ కుటుంబముపై కుమ్మరించబడునుగాక. ఆమెన్ చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ ఆదివారపు ఉదయకాలపు వెలుగును మా కన్నులకు ప్రసాదించినందుకు నీకు వందనాలయ్యా. యెహోవా మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు అన్న వాగ్దానం ప్రకారము ఈ ఉదయము మా హృదయాలలో నీ వెలుగును నింపమని వేడుకొనుచున్నాము. తండ్రి, ఈ పునరుత్థాన దినాన మా గృహాల్లో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి చింతను నీ నామములో తొలగించండి దేవా. గొర్రెల కాపురివైన నీవు మా చెంత ఉండగా మాకు ఏ కొదువ ఉండదు. నీ స్వరాన్ని విని నిన్ను వెంబడించే కృపను మాకు ప్రసాదించండి. మా పాపములను, దోషములను నీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచండి అయ్యా. నీ వాగ్దానం నెరవేరునట్లు నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అన్న మాట చొప్పున ఈ రోజంతా మా పనుల్లో తోడుగా ఉండండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే అప్పుల బాధతో, మానసిక ఒత్తిడితో, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారో వారికి పునరుత్థాన దినాన ఒక నూతన నిరీక్షణను అనుగ్రహించండి. మరణాన్ని గెలిచిన నీ శక్తి మా బలహీనతపై జయమునిచ్చునుగాక. మా పిల్లలను, మా వృద్ధులను, మా యవ్వనులను, మా బంధువులందరినీ నీ కృపతో నింపి ఈ దినపు ఆరాధనలో మేమంతా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, వారి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఈ రోజంతా వారిని నీ చల్లటి రెక్కల నీడల కింద రాకపోకలందు తోడుగా ఉండి కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రభా, ఏకాంగులు సంసారాలుగా చేసే దేవుడు నీవే కనుక ప్రభా, సరి అయినటువంటి సహకారిని వారికి అనుగ్రహించి ఘనంగా వివాహం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం కనుక ప్రభువా, ఎవరైతే గర్భఫలము లేక చింతిస్తున్నారో, బాధపడుతున్నారో వారిని నీ కరుణ చూపి చక్కటి గర్భఫలము వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి నాయన వృద్ధాప్యంలో సరైన సహకారం అందులాగన కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. రైతులందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి, వారి చేతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అయినా మా దేశాన్ని, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారి చక్కటి పరిపాలన అందించులాగా కృప చూపించండి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీవే తండ్రి. ముఖ్యముగా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ధైర్యమును దయచేయమని వేడుకుంటున్నాం. వారి సంవత్సరం అంతా చదివినటువంటి చదువు వృధా కాకుండా ఎగ్జామ్స్ హాల్లో ప్రభా క్వశ్చన్ పేపర్ తీసుకోగానే తండ్రి ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయగలిగేటటువంటి మీ సమయస్ఫూర్తిమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించి మంచి ఫలితాలు వచ్చేలాగా కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా సంఘమును అభివృద్ధి పరచమని, సంఘములో తండ్రి శాంతి సమాధానం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వికలాంగులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వికలాంగులకు ఏదైతే తండ్రి వారి అవయముల లోపుటును ప్రభా సరిచేసి నాయనా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందరికో కాళ్ళు లేని వారి కాళ్ళు ఇచ్చావు, కన్ను లేని వారి కన్నులు ఇచ్చినావు నాయనా. ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, అద్భుతాలు చేయగల దేవుడు తండ్రి. అయినా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించిన ఆయన వారు సాక్షి బిడ్డలుగా ఉండులాగిన కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత, విడుదల వారికి కలిగించండి యేసయ్యా. స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పినావు తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, విడుదల కలుగుతున్నది కనుక ప్రభువా, అయినా పేతురు అతను నువ్వు లేపిన విధంగా
పక్షవాత రోగిని లేపిన విధంగా ప్రతి బిడ్డను మంచంపై నుంచి వారిని ఇప్పుడే లేపమని వేడుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తగినటువంటి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉద్యోగం లేక ఉన్నారో ప్రభువా, వారికి చక్కటి ఉద్యోగం అనుగ్రహించి వారి ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసినావని నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో యేసయ్య మధుర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.